తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ను బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి అవమానించారంటూ చేసిన రాజకీయం పాపం కాంగ్రెస్ పార్టీ అని జాలి చూపించేలా చేస్తోంది. అసలు జగదీష్ రెడ్డి ఏమన్నాడో రికార్డు లేదు, కనీసం బయట పెట్టలేదు. ఆ మాటల్ని రికార్డుల నుంచి తొలగించామని కూడా చెప్పలేదు. అయినా ఆయన స్పీకర్ను అవమానించారని తీర్మానించేసి సస్పెండ్ చేశారు. మొదట కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ను నువ్వు అని అన్నారని ఆరోపించారు. తర్వాత ఈ సభ మీ ఒక్కరిది కాదని అన్నారని విమర్శలు చేశారు. అయితే ఈ వీడియోను ప్రజల ముందు లేదా అసెంబ్లీలో ప్రదర్శించి ఉన్నట్లయితే జగదీష్ రెడ్డి తప్పు చేశారో లేదో అందరికీ క్లారిటీ వచ్చి ఉండేది. కానీ అదేం చేయలేదు. అసెంబ్లీలో సహజంగా అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేకపోతే ఇలాంటి వివాదాలు సృష్టించడాన్ని ఓ వ్యూహంగా పెట్టుకుంటాయి. దూకుడుగా మాట్లాడే ఓ నేతకు మాట్లాడే అవకాశం కల్పించి అందులో ఏదో ఒకటి తీసుకొని మనోభావాల గేమ్ ఆడతాయి. స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ కులమేమిటో సభ్యులకు అవసరం లేదు. ఆయన హెడ్ మాస్టర్ లాంటి స్థానంలో ఉన్నారు. సభను సమయానుకూలంగా నడపటమే ఆయన విధి. ఆయనకు కులం ప్రకారం కించపరచాల్సిన అవసరం కానీ, ఆయన దళితుడన్న కారణంగానూ ఆయనను ఏకవచనంతో సంబోధించటం కానీ, అగౌరవపరచటం కానీ ఎవ్వరూ చెయ్యరు. ఎందుకంటే రాజకీయ నాయకులకు వాటి పరిణామాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. అసెంబ్లీ సమావేశాలను ఫాలో అయిన వాళ్లకు జగదీష్ రెడ్డి తప్పుగా ఏం మాట్లాడారో అర్థం కాదు. ఎందుకంటే ఆయన తప్పుగా ఏమీ మాట్లాడలేదు. స్పీకర్ను ఉద్దేశించి కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న రన్నింగ్ కామెంటరీకి ఆయన సమాధానం చెప్పారు. అసెంబ్లీ మీ ఒక్కరిది కాదని అందరిది అని సమాధానం ఇచ్చారు. ఆ మాటను పట్టుకొని స్పీకర్ను అన్నారంటూ రాజకీయం చేశారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో లేరు. ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో చర్చలు జరిపేందుకు వెళ్లారు. సభానాయకుడు లేని సమయంలో మిగతా కాంగ్రెస్ నేతలు ఇదంతా నడిపించారు. అయితే అసలు సాక్ష్యాలను ప్రజల ముందు లేదా సభ ముందు పెట్టి ఆయనపై చర్యలు తీసుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిపై కొద్దిగా అయినా నమ్మకం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జగదీష్ రెడ్డిని సభ నుంచి బయటకు పంపిస్తే బీఆర్ఎస్ నేతలు ఇక అసెంబ్లీకి రారు అని కాంగ్రెస్ నేతలు భావించారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు. గురువారం కూడా వచ్చారు. ఈలోపు గందరగోళం ఏర్పడింది. కేసీఆర్ చర్చ జరుగుతోన్న సమయంలో సభలోకి వస్తే ప్రతిపక్ష నేత హోదాలో ఆయనకు మైక్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలాంటి అవకాశం కల్పించకూడదన్న ఉద్దేశంతోనే ఈ అరాచకం కాంగ్రెస్ పార్టీ చేసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసలు మొదట జగదీష్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలన్న ఆలోచన చేసినట్లుగా కాంగ్రెస్ లోని ఓ వర్గం చెబుతోంది. కానీ సరైన సాక్ష్యాలు లేకుండా అలా చేయటం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఆగిపోయినట్లుగా చెబుతున్నారు. కారణం ఏదైనా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఎదుర్కోకుండా ఇలా బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేయటం ఆ పార్టీ అప్పుడే ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయిందన్న అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.